హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో నేనైతే మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమీ చెప్పట్లేదు, జస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఛానల్ సక్సెస్ఫుల్గా 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ క్రాస్ చేసింది. సో ఈ విషయంలో మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే జస్ట్ 2.5 monthsలోనే మనకు కావాల్సిన సబ్స్క్రిప్షన్ కౌంట్ అనేది మనం రీచ్ అయిపోగలిగాం. మీకు తెలుసు కదా, యూట్యూబ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ఛానల్ ఏదైనా సరే మానిటైజ్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి అని చెప్తున్నారు. సో అందులో ఫస్ట్ మైల్ స్టోన్ 1000 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవ్వగలిగాం. ఇంకా వాచ్ టైం కూడా మీ అందరి సహకారంతో రీచ్ అవుతానని నేను అనుకుంటున్నాను. సో దానికి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందర నేను చాలా ఆలోచించాను, అసలు తెలుగులో చెప్తే ఎవరైనా చూస్తారా, చూసేవాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందా అని చెప్పి ఆలోచించాను. చాలామంది అన్నారు నన్ను ఇంగ్లీష్లో చెప్పమని. ఇంగ్లీష్లో చెప్పడం కంటే తెలుగులో ఇది చెప్తే ఇంకా ఎక్కువ మన తెలుగు విద్యార్థులు ఎవరుంటారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను తెలుగులో స్టార్ట్ చేశాను. సో నా అంచనా చాలా వరకు కరెక్ట్ అయింది. ఎందుకంటే చాలామంది నాకు చెప్తున్నారు తెలుగులో చెప్పడం చాలా బాగుంది అని చెప్పి. ఆ విషయంలో మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా జస్ట్ 2.5 monthsలోనే 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది నాకు చాలా మంచి అచీవ్మెంట్గా అనిపిస్తుంది. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ, మీ అందరి సహకారం వల్లే అది పాసిబుల్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. అలాగే మన ఛానల్లో ఫ్యూచర్లో ఇంకా మంచి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అవన్నీ కూడా మనకి ఉపయోగపడే టాపిక్సే చెప్తాను నేను. క్లౌడ్ కంప్యూటింగ్లో ఏడబ్ల్యూఎస్ఏ కాదు, ఫ్యూచర్లో ఇంకా అజ్యూర్ ఇలాంటి టాపిక్స్ కూడా డిస్కస్ చేసే ఆలోచన ఉంది. ఆ విషయంలో అయితే మీరందరూ నాకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అన్న అజ్యూర్ గురించి కూడా చెప్పండి అని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడి తర్వాత ఫ్యూచర్లో అజ్యూర్ గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా అజ్యూర్ టాపిక్స్ అయితే స్టార్ట్ చేయలేదు. అసలు ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్లో కూడా మనం చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం. జస్ట్ ఒక 2 సర్వీసెస్ గురించి మాత్రమే మాట్లాడాం. ఇంకా చాలా ఉన్నాయి ఇంపార్టెంట్. ఒక డెవలపర్కి కానీ, ఒక డెవాప్స్ ఇంజనీర్కి కానీ ఉపయోగపడే సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్లో చాలా ఉన్నాయి. అవన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కాకపోతే మన ఛానల్లో ఇంతకు ముందరే చెప్పినట్లుగా స్లోగా నేర్చుకుందాం ఏదైనా కూడా. కొన్నిసార్లు నేను చెప్పాలనుకున్న టాపిక్ మీద నాకు కంప్లీట్ అవగాహన ఉండదు, వాటిని నేర్చుకుని నేను మీకు చెప్తూ ఉంటాను ఇక్కడ. సో దట్స్ వై ఏంటంటే అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు. మంత్లీ ఒక 4-5 వీడియోస్ మాత్రమే నేను రిలీజ్ చేయగలుగుతున్నాను. అయితే ఈ ఫ్రీక్వెన్సీ అనేదాన్ని ఫ్యూచర్లో పెంచుతాను. మంత్లీ 10 అయినా మినిమం ఉండేలా నేను జాగ్రత్త తీసుకుంటాను. దానికి బిఫోర్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ హెల్ప్, యువర్ సపోర్ట్ ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.